ఇది కూడా ఫుడ్ తిని 3 డేస్ అవుతుంది. చూసారా ఎలా ఉంటుందో? చూసారా ఎలా ఉంటుందో? కొంచెం ఇది కూడా తేడాగానే ఉంది. అదిగో చూసారా ఎలా ఉంటుందో? కింద నెక్ దగ్గర అలా అనవసలు యాక్చువల్గా ఈరోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేసింది. ఆవిరి పడితేనే కొంచెం ఇట్లా కళ్ళు తెరిచి యాక్టివ్గా ఉంటుంది. ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే ఉంచుతున్నా. అలా ఆవిరి 5 మినిట్స్ కూడా కాదు, జస్ట్ అలా బాడీకి చూపించి ఆఫ్ చేసి మళ్ళీ ఒక 1 మినిట్ ఆగి మళ్ళీ బాడీకి చూపించి ఆఫ్ చేసి అలా చేస్తున్నాను. సంథింగ్ ఏదో సఫర్ అవుతున్నాయి ఇవి అసలు. ఇలా చిన్నగా ఉన్నప్పుడు అసలు మీరు కొనుక్కోకండి. ఇదే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మనం కొనుక్కొని తెచ్చుకొని మళ్ళీ వాటికి ఏదైనా అయితే బాధపడే కంటే కూడా ఇలా ఉన్నప్పుడు అసలు కొనుక్కోకుండా ఉండడమే బెస్ట్. ఏమైందో ఏంటో మనకు అర్థం కాదు. వెటనరీ డాక్టర్ కూడా నాకు అసలు ఏం చెప్పలేదు దీని గురించి చూపించంగానే. ఇదిగో ఇలా రిలీజ్ చేస్తుంది చివరికి నోట్ నుంచే ఇది మళ్ళీ. సో ఆవిరి పడితేనే దాంట్లో ఉండేదా ఏమన్నా ఉంటే వచ్చేద్దని నా ఆలోచన. కొంచెం ఇలా నడుస్తుంది ఆవిరి పడితేనే. బట్ అది చేసే గొంతు దగ్గర ఊపిరి పీల్చుకునేది మాత్రం ఇప్పుడే పీల్చుకుంటుంది. అసలు ఇప్పుడు దాకా కళ్ళు మూసుకొని అసలు తెరవలేదు. ఎంత ఆడిద్దామని ట్రై చేసినా కానీ అస్సలు తెరవలేదు. సో మనం ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడే చిన్నోడికి ఆవిరి పట్టడం అయిపోయింది అనమాట, లిన్ని గాడికి. ఇప్పుడు మన రెడ్ గారికి ఆవిరి పట్టాలి. వాడు ఆడ మూలున్నోడు వచ్చాడు పాపం. అయ్యో నేను ఆవిరి పట్టించుకోవాలి కదా అని. ఇప్పుడు ఏంద్రా ఇది నన్ను చూస్తుంది, దొరికిపోయాం మనం ఇప్పుడు, నాకు కూడా ఆవిరి పట్టించిద్ది అని చెప్పి ఆ గోలతో గీకేస్తున్నాడు. చాలా షార్ప్గా ఉంటున్నాయి. ఒకసారి బ్లడ్ కూడా వచ్చిందనమాట మొన్న ఈ మధ్యనే. చూడండి అసలు ఎలా చూస్తున్నాడు, ఏం తెలియని అమాయకుల్లాగా సైలెంట్గా. ఏంటా చూపు? అది పరిస్థితి.